చాలా సీట్లు ఎన్నుకున్న యవనస్తులందరూ ముందుకొచ్చి కూర్చుంటే నీళ్ళు చూస్తాయా రవితేజ ఎంగమని చెప్పాను కదా ఎందుకంటే కొద్ది లేట్ వచ్చి చాలా మంది అంటారు పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు ప్రియాంక సిస్టర్ కొద్దిగా ఉంది కదా శ్రేష్ఠ మనం వెనక్కి స్పేస్ కొద్దిగా ప్రభు సాల్గడ ఓకే ఒకసారి పార్టిసిపెంట్ మూవ్ అయితే బాగుంది. సో వీ వుడ్ లైక్ టు స్టాండ్ స్టిల్ టైం పిల్లలు అటు ఇటు మూవ్ అయినా ఏమనుకోమాకండి. సో ఓకే ప్లీజ్ టేక్ అవర్ చెక్ రీసెంట్ ప్లేస్ ఇస్తే తర్వాత మళ్ళీ జస్ట్ టూ యాడ్ చేసేయండి. సందీ ఫ్రంట్ చాలా ఫ్రంట్ లైన్స్ ఆక్యుపై చేస్తే వెనక సో ఒకవేళ పిల్లలు అలా ఇచ్చినా ఫీల్ ఫ్రీ టు వెనక్కి ఓపెన్ స్పేస్ ఉంటుంది, అక్కడ నుంచి పర్వాలేదు. లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది, మేబీ స్టెప్ అవుట్ సైడ్ ఇట్స్ ఆప్షన్స్. సో అందరం ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. మోకరించండి. ఆరోగ్యం సహకరిస్తే మమ్మల్ని మీకు ప్రేమించిన గొప్ప తండ్రి, మరి ఈరోజు మేము విధంగా కలిసి నేను స్తుతించి ఆరాధించి బ్రదర్లు మీరు ప్రత్యేక పరిచయం ఇక్కడ తీసుకొని వచ్చారు. మరి రేపు సాక్ష్యం ద్వారా మాటల ద్వారా మేము ఆదరించుకోవాలని మీరు ఆశపడుతున్నారు. ఇదే తెలుగు ప్రత్యేక వీటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మీ యొక్క ఆత్మ నడిపింపు ద్వారా మీ మాటలు మేము వినే హృదయము, గ్రహించే మనసు, అదేవిధంగా ప్రభువా ఆచరించే ఫలితాన్ని విధేయత కలిగి ఉండడానికి సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ఎంతో ఆసక్తిగా వచ్చారు కాబట్టి మరి ప్రభువా ఆశల ప్రాణాన్ని మీరు తృప్తిపరచడం కూడా ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ కి సేఫ్ ట్రావెల్స్ దయచేసి మరి ఈరోజు మధ్యాహ్నం వచ్చి మరి తన యొక్క పరిచర్యలో సిద్ధపాటును బట్టి ఎక్కువ చెల్లించుకుంటూ తనకి కావాల్సిన ఆత్మ మొదటి నుంచి చివరి వరకు ప్రభావ మీకు భద్రపరచమని మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తుని పెట్టుకుంటున్నాం తండ్రి. Praise Lord, everyone. Praise Lord, everyone. Thank you. I want to give a quick introduction about Peter Anna, my Anna and so from corner office to Kingdom Call, he traded corporate titles for a higher commission. President of Bethel Ministries, senior pastor, leader mentor with the leadership mentor with the John Maxwell Team USA, founder of Altive Service, served and the visionary who launched Open India's first multilingual Christian OTT platform. His mission is clear: to make Christ known to every heart, in every home, in every language. Let's welcome Brother Peter Samilan. Before we enter into the time of message, we'll sing few songs. We'll start with the first song, Anni Namamul Kante Painamam. Can you all please stand up?
Praise God. Our next song, Gorre Pilla Raktamulo. ఈ సాంగ్ నేను
అన్న దగ్గర నేర్చుకున్నాను. సో గ్లాడ్ దట్ వి ఆర్ ఏబుల్ టు సింగ్ దిస్ సాంగ్. If you all know this song, please sing it with your hearts. రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. నన్ను శుద్ధి చేయుమయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. ఆకాశము భూమియు గతించిన గతించవు నీ మాటలు. ఆకాశము భూమియు గతించిన గతించవు నీ మాటలు. శాశ్వతమైనది నీ రాజ్యము. శాశ్వతమైనది నీ రాజ్యము. ఆ రాజ్యములో నన్ను చేర్చుమయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. నన్ను శుద్ధి చేయుమయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. అనునిత్యము కొనియాడుచున్న పరలోకము నీ సింహాసనం. వేవేల దూతలు అనునిత్యము కొనియాడుచున్న పరలోకము నీ సింహాసనం. పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము. పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము. ఆ రాజ్యములో నన్ను చేర్చుమయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా.
అనుశుద్ధి చేయు కడుగబడిన వారే పరిశుద్ధులు. Praise God. Next song is యేసువలే. యేసువలే నన్ను మార్చినట్టే ప్రతి అనుభవం చేస్తుంటారు. యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవము శిష్యునిగా నన్ను సిద్ధపరచి ప్రతి అవమానము యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవము శిష్యునిగా నన్ను సిద్ధపరచి ప్రతి అవమానము ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు అపవాదిపై నాకు జయమిచ్చావు ప్రతి తండ్రి కృతజ్ఞతలు జీవజలమైన తృప్తి పరచావు నీవే జీవజలం తండ్రి నీవే జీవజలం నీవే జీవజలం తండ్రి నీవే జీవజలం నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం తండ్రి కృతజ్ఞతలు దర్శిప కారణమనే ప్రతి ఓటమికి తండ్రి కృతజ్ఞతలు ఈ సన్నిధి పొందే సమయమదే సన్నిధి చాలు యేసుని సన్నిధి చాలు సన్నిధి చాలు యేసుని సన్నిధి చాలు విశ్వాసములో నన్ను స్థిరపరచే ప్రతి పరిస్థితి స్తోత్రం కృప నుండి కృపకు నడిపినటి ఈ కనికరముకై స్తోత్రం
విశ్వాసములో నన్ను స్థిరపరచే ప్రతి పరిస్థితికై స్తోత్రం. కృప నుండి కృపకు నడిపినట్టి నీ కనికరముకై స్తోత్రం. ప్రతి శోధనకై తండ్రి కృతజ్ఞతలు నీలో ఆనందించే కరుణమదే. ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వాస్యత మాయణ రుజువాయే. నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. Praise Lord. For the last song, I would like to invite Anna to join us. The song. నీవే దేవా, నా బలము, నీవే ప్రభువా, నా ధైర్యం, నీవే దేవా, నా సర్వం, నీవే ప్రభువా, నా తోడు, నీవే దేవా, నా బలము, నీవే ప్రభువా, నా ధైర్యం, నీవే దేవా, నా శక్తం, నీవే ప్రభువా. దైవం నీవే అయ్యా, కనుపాపగనలు కాచేగా కాపాడే దైవం నీవే అయ్యా, కనుపాపగనలు కాచేగా నీ దయతో నీ కృపలో నీ వడితో నిలతం. నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా దైవం నీవే దేవా, నా సర్వం నీవే ప్రభువా. సంతోషం కారణములో
కరుణించే దైవం నీవైతివి నీ దయతో నీ కృపతో నీ దయతో నీ కృపతో నా తోడు నీవే దేవా నా బలము నీవే దైవా నా దైవం నీవే దేవా నా దైవం నీవే ప్రభువా ఎన్నో కలతలే నా మదిలో నిండగా నీవే యేసయ్యా నా వెంటే ఉండగా నా భయములు తొలగించి విశ్వాసము కలిగించి నీవే నా అండగా నన్ను స్థిరపరచగా నడిపించే చాలు నా యేసయ్యా నీ ప్రేమే నాకు చూపవయ్యా నీ దయతో నీ కృపతో నీ దయతో నీ దయతో నా తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా నా ధైర్యం నీవే దేవా నా శైలం నీవే ప్రభువా నా పాడే దైవం నీవే కావా కరుణాపగనరితం దాసేగా నీ దయతో నీ కృపతో నీ దయతో అంకితం Praise the Lord. I'm used to timers, so I go according to the time that is given to me. How many of you don't understand a single word of Telugu? 1, 2. అంటే 99% అందరికి తెలుగు వచ్చు అంతేనా? Am I right or wrong? Yes. Yes, no? Turn to the person to your right. Turn to your person to your right and say you're looking better than the person to your left. I worked for 24 years in the corporate world. When I was in GE, they are very good at training. కాబట్టి ఇట్లాంటి వర్క్షాప్స్ చెప్తాను సర్వాలు. First and foremost, I would like to thank God for giving me this opportunity to come here. First time ever in my 30 years of ministry that 2 meetings happened without any prior notice of planning, which is unheard of. అంటే ఇలాంటిది జరిగినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఉంటుందని నాకు ఇప్పుడు
in the hindsight, I'm able to realize. So I just thank God for giving me this opportunity to stand here. And of course, Arun, who kind of was always asking me whenever we came on vacation to Hyderabad. And now we're Seattle. Most of the time always went to the East Coast. I said, you guys are just out there. దాని కూడా నేను మళ్ళీ తిరిగి లండన్ వెళ్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. Same thing happened. I would like to thank Rajbir and Ravi garu for accommodating his request. I'm grateful. Wherever I go for the first time, I invariably share my testimony. That's been my practice all through. A testimony అంటే ఒక పుస్తకం రాయాలి. At the time I'll probably give you a snapshot of my whole life. Usually, I'm sure that is the case with most of you. ఒక వ్యక్తికి రెండే parts ఉంటాయి. As in the years that we spent without knowing Lord Jesus as our Savior, and then the day after we gave our life to the Lord. అంతే కదా, దేవుడిని తెలుసుకోక ముందు దేవుడిని తెలుసుకుంటాం. అయితే నాలాంటి దౌర్భాగ్యుడికి థర్డ్ పార్ట్ ఉంది. I use the word with all sincerity. I'll tell you why. I was born and brought up in a very good Bible believing Christian family. I'm a fifth generation Christian. అంటే మా తాతగారు మొదట దేవుని తెలుసుకున్నారు. అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్న పుస్తకం గురించి ఎవరైనా ఎప్పుడన్నా వినిన్నో ఆయన చేతులు చూపిస్తారు. బాబు అమెరికా ఎంతమంది ఉన్నారా? మా చర్చలో ఎంతమంది చేతులు. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు నో అబౌట్ ఆంధ్ర క్రైస్తవ కీర్తన. ఓకే, అందులో చాలా పాటలు అంటే చాలా తరాలుగా పాడిన పాటలు క్రైస్తవ సమాజంలో దాన్ని జనరేషన్స్. అఫ్ కోర్స్ తెలుగు ఇస్ మోర్ గ్రాండికంగా ఉంటుంది. ఆ పదాలు ప్రస్తుతం ఉన్నది ఎవరికి అర్థం కావు, అది ఒకటే ఛాలెంజ్. కానీ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ ఐదర్ వర్డ్ బేస్డ్ ఆర్ టెస్టిమనీ బేస్డ్. అందులో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ పాపులర్. అందులో ఒక పాట అంటే ఇప్పుడు ఏదో నా పాడే టాలెంట్ చూపించాలి కాదు, కొన్ని గొంతుపోయింది. దేవుని ప్రేమ ఇదిగో భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొని పరలోక జీవము మనకబ్బును. కేవలం 16 చరణాలే ఉంటాయి. మా చర్చలో 2 చరణాలు కట్టుకు నేనే పాడించాను. That was written by my grandfather's grandfather first. ఆ పాట యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యేసుప్రభువుకి తెలుసుకున్నారని తెలిసి ఇంటి నుంచి వెలివేశారు. అది మతంలో కలిసి బయటకి వెళ్ళి పెంటకుప్ప అంటే విన్నదే ఇక్కడ బాగున్నది. ఇంకా ట్రాష్ క్యాన్స్ మనకు ట్రాష్ క్యాన్ అంటాం. అంటే ఆ జమానంలో డంప్. ఆ పెంటకుప్ప మీద డిస్ట్రాక్ట్ చేసి గొల్లం పెట్టి భోంచేయంటే ఆ సిచ్యువేషన్ లో ఇట్స్ ఎంటైర్ సాల్వేషన్. 16 స్టాంజర్స్ మీరు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే మొత్తం సువార్త ఉంటుంది ఆ పాటలో. అంటే అలాంటి ఇంకొక పాట నేను చెప్పేస్తాను వెరీ వనరబుల్ డే. ఇంకో పాట ఈ క్రైస్తవ తరం వాళ్ళు ఒక కార్యక్రమానికి ఈ పాటను అంకితం చేస్తారు. వాస్తవానికి అది ఉద్దేశంలో పెట్టుకొని మా తాతగారు రాయలేదు ఆ పాట. పరదేశులు ప్రియుల అర్థమైంది ఎవరికన్నా? ఈ పాట ఎక్కడ పడుతుంది తెలుసా మన క్రిస్టియన్ దీంట్లో? అర్థమైందా? మూసుకొని వెళ్తుంటే ఆయన ఆ సిచ్యువేషన్ రాయలేదు, బట్ ఇట్ ఇస్ అందుకని ఆ పాట ఎక్కడ పాడించలేదు నేను. In a service, it was unfortunately it's been dedicated to that occasion. That occasion for others who didn't understand my action is that you're taking the coffin to the burial. Okay, so that was rich. So, అంటే ఇంత మంచి క్రైస్తవ కుటుంబంలో, and my dad was a wonderful Bible teacher and a school teacher. కాకపోతే ఏమైతుందంటే అంటే అప్పట్లో I praise God for such the kind of conviction that the generation of people had.
You know, they were very, very convicted with what was sin and truth was absolute truth. Anta relative avannni vachesi. I don't want to get into that subject. So అంటే నాకేమైపోయిందంటే నేను అండర్స్టాండ్. I always saw my dad as a very rule oriented. ఏది కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు. దీంతో ప్లస్ చర్చ్ లో పాస్టర్ అయినా స్కూల్లో టీచర్ అయినా ఎలా ఉంటుంది ఆ పరిస్థితి చెప్పండి. ఎవరైనా పాస్టర్స్ కిడ్స్ ఉన్నారు ఇక్కడ? You can relate to. I think you're a good pastor kid, unlike me. Let me not tell you. So I was carrying that weight of, అంటే పాస్టర్ పిల్లలు అంటే చర్చ్ ఫస్ట్ ఉండాలి, కుర్చీ మోయాలి, లేకపోతే చెయ్యాలి, జుట్టు కుప్పించుకోకూడదు, చాలా సీరియస్ ఉండాలి. నేను ఎలాగ మాట్లాడతాను, మీరు మళ్ళీ పిలపని పర్లేదు, నేను ఎలాగ చెప్పండి మొత్తం. బట్ వీల్ గెట్ ఇన్ టు ద వర్డ్, ఓకే, వీల్ గెట్ ఇన్ టు ప్రాపర్ వర్డ్. సో అంటే somewhere I felt suffocated. I didn't see the love behind my dad's heart, unfortunately. Long story short, మంచి సెంట్రల్ స్కూల్ లో, బిహెచ్ఎల్ సెంట్రల్ స్కూల్లో, nice gated colony back then with a good environment both in the township and in schools and in church. I went off the book very, very early. 7th class లో సిగరెట్లు, 8th class లో మందు, అది నా స్టోరీ. ఫాస్ట్ ఫార్వర్డ్ 12th ఎగ్జామ్స్ అయ్యాక, అప్పటి వరకు మా నాన్నగారికి ఎంత చలాకి అంటే నేను 4 years ఆయనకి తెలియకుండా ఈ పనులు చేశాను. జస్ట్ ఇమాజిన్. ఆఫ్టర్ మై +2 12th ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ మందు పార్టీ చేసుకొని దొరికిపోయి, దెన్ మై డాడ్ ఆల్మోస్ట్ గాట్ హార్ట్ అటాక్. ఎందుకంటే వాళ్ళు కాకినాడ, మా నాన్నగారు భాష అలాగే ఉండదు, ఏంటా వంట లేని అలవాటు ఉంటాయి చూడండి కొన్ని డైలాగులు, అలాగా అలా తిట్టి he said, I will not send you to graduation because నువ్వు ఏ కాలేజ్కి వెళ్తావో లేకపోతే ఏ బాటలో కూర్చుంటావు నాకు తెలీదు, కాబట్టి నేను చదివించినాను. ఇప్పుడు నేను పెద్ద ఫిక్స్ లో పడ్డాను, చదివించినట్టున్నాడు ఏం చేయాలి. మా చిన్న అంటే డాడీస్ బ్రదర్, ఈ వాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ నోబెల్ కాలేజ్. ఎవరు బాంధవులు, మచిలీపట్నం, మీరు బాంధవులు రండి కాదు, తెలుసు చుట్టాలు. ఓకే. So my Chinna was the principal there. So on one condition I was allowed to go and study. That is, go to Machilipatnam and study there. నాకేంటంటే ఏదో ఇంట్రెస్ట్ బయటికి వెళ్ళిపోతే చాలు అనుకొని I said yes, మదర్కి వెళ్ళిపోతాను. సో EU ఎవరైనా విన్నారు? Evangelical Union, AGF, okay. So back then it was very active. Even now it is. But Hyderabad లో అంత ఇది కాదు, but మా చర్చ్కి lot of EU people come. So నాకు ఒకటే పాటలు పాడటం భలే ఇంట్రెస్ట్. సింగర్ ఏం కాదు కానీ గిటార్ ప్లే చేసేవాడిని. ఈ రోజు ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ కోసం మీటింగ్స్ పెట్టేవారు. సో అక్కడ కోయర్ ఉంటుంది, స్పెషల్ సాంగ్స్ పాడచ్చు, మన టాలెంట్ చూపించుకోవాలా, అందులో దూరేవాడిని. చూసారు ఎలా ఉన్నాను. సో ఫస్ట్ ఇయర్ I was singing. Second year I was singing. And obviously God was speaking, but I never bothered. నాన్నగారు ప్రసంగాలు వినే నేను మారేవాడిని కాదు. ఫైనల్ ఇయర్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్, day 2, అక్కడ వాక్య పరిచయం ఆ కోటానికి వచ్చిన ఆయన, ఈ స్పోక్ ఫ్రమ్ John chapter 1. And he came to the verse, he came unto his own, but his own knew not. ఆయన స్వకీయులకు వచ్చిన కానీ ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరిస్తారు. That hit me the most. In the sense, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి, నాన్నగారు పాస్టర్, all of that came to me, and I fell on my knees and I was giving my life to the Lord. ఆయన మెసేజ్ ఏం చేస్తారు ఆ టైంలో, the one who was leading singing, he said altar call song, let's go. నేను ఎంత దౌర్భాగ్యంటే ఆ బ్రేకింగ్ పాయింట్ కి దేవుడు తెచ్చి ఐఎమ్ గివింగ్ మై లైఫ్ టు ద లార్డ్, I immediately heard special song. But I don't know. And next day was the last day of the meetings. So my mind immediately, that is the flesh, that's special song. Okay, that's good. And for me, special song is special song, okay? అంటే అప్పుడప్పుడు పాడే పాట అన్నమాట. And to my utter surprise and shock, he picked up a hymn. And the hymn I sang, Sunday school లో పాడిన hymn, youth లో పాడిన hymn, church లో పాడిన hymn, all to Jesus I said. For me, it's not a special song. And in my mind, trust me, that day I couldn't sing that song. ఈ భూప్రపంచంలో ఎవడైనా వేస్తారు ఉన్నాడంటే పీటర్ సాంగర్. యేసు స్వామి నీకు నేను నా సమస్తం, నా బ్రతుకానికి ఇవ్వలేదు, నా సమస్తం ఇంతున్నాను పాడుతున్నాను, పాడలేకపోయినా.
That day I left and gave my life to the next part two. కానీ మనకి మధ్యలో స్టోరీ ఉంది. 2 years I was on fire for fun. Literally fire as in go to places, share, కరపత్రాలు ఇవ్వటం, ఫోటోలకు వెళ్ళటం, సాక్ష్యం చెప్పటం, నా ఫ్రెండ్స్ కి చెప్పటం, అరే మారండ్రా నాయన ఇవన్నీ. This was going on 2 years. Then I got an admission to do my MBA in Pune. I went to Pune, fellowship like whatever. I can tell multiple reasons, but I started to backslide. So I was a backsliding Christian. Not for 1 month, not for 1 year. I went back 8 long years. 8 సంవత్సరాల్లో దేవుడు ఎన్ని తరుణాలు ఇచ్చారంటే నేను చెప్పలేను. దేవుడు ఎప్పుడు మృదువుగానే గద్దిస్తాడు ముందు. ఈజ్ ఆర్ ఫాదర్ కదండి. దెన్ కొంచెం బికాస్ ఆయన చేతిలోంచి ఎవరు అప్పగించడం వీల్లేదుగా. బట్ when you are so stubborn and you're crucifying Christ every day, then God will lead. I got into alcoholism and as a born again Christian, okay, that means I was crucifying him every day. రక్షింపబడిన వ్యక్తిగా డ్రగ్స్ లోకి వెళ్ళాను. దాని తర్వాత నా ఫస్ట్ జాబ్, I got a very good break after my MBA. I joined a Canara Bank's Housing Finance Division. And after 1 year of work, just to, put my bill for drinking, I knew certain loopholes and I was involved in my first financial fraud of 1 lakh rupees in the year 1992. లక్ష రూపాయలు. ఆ ఫ్రాడ్ ని కవర్ చేసుకోవడానికి ఇంకొక లక్ష, అది కవర్ చేయడానికి ఇంకొక లక్ష. బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. లాంగ్ స్టోరీ షార్ట్, beginning of 1994, that is 31 years back, the total financial fraud I was involved in was 4 lakh rupees. Can you believe? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అని చేసుకుంటే 40 లక్షలు అవి అవ్వచ్చు 31 years back. Even 4 lakhs even now. And back in India, it's middle class family ఎక్కువే. మోసపోకుడి దేవుడు వెకరింపబట్టు మనుషుడు ఏది విత్తునో fill in the blank. మీరు చేస్తారనుకుంటున్నాను. Don't be deceived. God is not mocked. What you sow, so you reap. It's a law of nature. The whole scam book blew up in the beginning of Jan of 1994. My daddy ministry 1970 start చేశారు. This is 1994. So 24 years. He was working and serving the Lord. Retired good extended for 1 year. Chinna church, about 150 people of it. And message వచ్చింది and the particular church. This was in Bangalore. So he came with my uncle all the way to Bangalore. I cannot forget that scene in the MD's room. Grace of God and my parents' prayer and mercy of God. I don't know any term which will be appropriate. Why I use that is typically I should have been arrested. I think God just said that promotion is done. But they didn't do any of that. I remember that scene. My dad with folded hands pleading the managing director saying, please don't do anything with it, son. We will pay that money. Give us time. And మొత్తం రిటైర్మెంట్ డబ్బులే 60,000 entire retirement. And I'm the eldest. నా తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు, none of them were settled. In that heartbroken situation, they brought me back from Bangalore. I was on suspension. I was not arrested, I was suspended. Suspend చేసి ఇంటికి పంపించేశారు January of 1994. I started to spend time with my dad and started to go to midweeks. It was optional with Bible studies. God started to work again in my life. So I'm a second stance Christian in that sense. Like a church words. నా జీవితాన్ని ఆయనకి పునః సమర్పించుకున్నాను. I'm not telling I gave my life to the Lord,
I rededicated my life. After going back 8 long years, I lost it all. For 2 months, March lo, I told my dad, got back to my quiet time, all of that. Then I said, Daddy, they would say that. Malangari was a very straightforward man. He laughed at me. Literally laughed at me. ఆయన కాకినాడ భాషలో పచ్చి తెలుగులో ఎందుకు నా సేవ చేస్తా ఉంటాడు నువ్వు ఒక ఫ్రాడ్ నీకు ఒక క్యారెక్టర్ లేదు నీకు ఒక కాంటాక్ట్ లేదు నీకు అప్పుడు ఉద్యోగం ఇవ్వడు నువ్వు ఎందుకు పనికిరావు కాబట్టి సేవ చేస్తా అంటే నీలాంటి దేవుడికి అక్కర్లేదు అన్నది దిస్ వాస్ మై డాడ్ అవసరం లేదు He said, prove to the world that you have genuinely changed. Because right now the world knows you as a fraud. నువ్వు లోకాన్ని నిరూపించు నిజంగా మారేవని ఆకి పంచి రోడ్లు 100 రూపాయలు న్యాయంగా సంపాదించు దేవుడు నిన్ను సేవకు పిలిస్తే నువ్వు రా లేకపోతే నా కాళ్ళ దగ్గర పడింది ఓకేనండి I thought God would give me a lot of time. God gave me just a number of months. April 28, 1994, one major heart attack. My dad passed away. My face. April 29th, in the very church where I've been serving now for 30 years, and a dead body this such. Burial చేయడం ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకున్నాను because I felt guilty for his death. That is how I took it. And there were a couple of people who knew about my financial fraud who were close to my dad. అందులో ఒకరు నా దగ్గరకు వచ్చి వేరు చూపించి నిన్ను బట్టి ఒక మంచి ధైర్యం నేను కోల్పోయాను బైబుల్ నాలెడ్జ్ సమాజ్ చేస్తా నిన్ను బట్టి కుటుంబం పని అయిపోయింది సంఘం పని అయిపోయింది One man came and told point back on my face, why are you still alive? So with all of this, I said, I'm going to end my life. ఫ్యూనరల్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాము ఈ లోపల అంటే సడన్ డెత్ అప్పట్లో మొబైల్ అవేం లేవు టెలిగ్రామ్స్ పంపించాము మా నాన్నగారు తెలిసిన డైవిజన్లు చాలా మంది వచ్చారు వన్ మ్యాన్ కేమ్ ఫ్రమ్ విజయవాడ దట్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఐ ఎవర్ మెట్ హిమ్ అవర్ డైలీ బ్రెడ్ యు నో ద డివోషన్ బ్యాక్ దెన్ వాస్ ప్రింటెడ్ ఇన్ గ్రాండ్ రాపిడ్స్ మిచిగన్ once in a quarter. Now it's being printed in Chennai as a yearly devotional in different languages. So a quarterly booklet na chilo petted. He told in English, he said, Peter, read today's portion, the mantle has fallen on you. I didn't even know what a mantle is. Now Bharavin in Moila Potham, I wanted to end my life. He doesn't know. Funeral అయిపోయింది ఇంటికి వెళ్ళాం ఇంకా నా లైఫ్ ఎండ్ చేసుకోవాలని I was still contemplating suicide. And God led me to open the booklet that day. That I didn't bring it here, but I'll keep it till the time I pass away. Open it for me. I opened this, I wrote print. I was printing printing American love. Joshua chapter 1. Moses is dead. You all know what's 9 verses of this. Moses is dead. You stand up and take these people across the Jordan. As I was with Moses, I will be with you. 9 verses or 3 times on. That is where God got. I gave up these suicidal thoughts. It took me 1 year to understand that Joshua was making. Because I was a spiritual baby. I was 2 months old spiritually. 1995, I got married. Then took up a job, went to Delhi. After 5-6 months, God is reminding me. I called you from Joshua chapter 1, come back. So 95 July, in fact, on July, just in August, I completed 30 years in ministry. Came back and started to serve the Lord. And అప్పుడప్పుడు సండే స్కూల్లో వాక్యం చెప్పడం లేకపోతే లాంగ్ స్టోరీ ఒక జాబ్ తర్వాత ఇంకో జాబ్ and I kept serving the Lord, telling it just for the glory of God. By the time I came to the year 2018, that means 24 years,
I moved from one company to the other, one road to the other. In this company that I worked and got called out, I was there for 15 years. 2004 to 2019. 2018. With this kind of a background, okay? First 4 years of my first job after MBA, I was in Converted Finance Product. You put it in a resume on there. I didn't change my resume. Reference checks happened, but God just gave me whatever role. In a 5-minute conversation, I became the country head of this company. The company that was owned by Warren Buffett. It's called Arcadia. Maybe research just said Arcadia Commercial Mortgage is the third largest mortgage service provider in the US. Third largest. Out of US, there was only one office, and that office is in India. And God led me in a 5-minute conversation to become the country head of the company. I had a CEO and your coach me. I was the head. Miracle. Before that, I was head of HR. After 6 months, God is telling, leave the job. One day, practically just for last second. Feb of 2018, I became the country head. In August, God is telling, leave the job. I used all my Bible interpretation skills just to say no to God. I was wanting to find some reason. Am I understanding in the context? One context of one upset. లేదనుకుంటా సంఘం గురించి వేరే ఇది చాలా స్ట్రైట్ బట్ I kept going to my wife and telling దేవుడు మానేమంటున్నాడు అయినా నాకు కొంచెం క్లారిటీ మా ఆవిడ చూసింది తమాషా ఎవరు చెప్పింది నువ్వు క్లారిటీ తెచ్చుకొని మళ్ళీ దేవుడు మాట చెప్పండి లాంగ్ స్టోరీ 1 month this drama went on and finally John chapter 6 verse 27 in NIV it says don't work for the food that perishes work for that which is eternal. King James version says don't labor. So that day I read don't go to work. Don't work at it, don't go to work. I went to my wife and I showed on 620. That was my regular portion. I said, దేవుడి వచనం ద్వారా మాట్లాడు అప్పటికి 4 రోజులు సమాచారం చేస్తున్నాను నేను నన్ను రెప్ప కూడా వేయలేదు. He just looked at my eyes and said, will you ask for another sign or will you resign today? I thank God for giving me such a wife. అయినా మనం మామూలు కాదండి. I have a son and a daughter. So I went to my son. అంటే ఏంటంటే ఎవడో ఒకడు మానేయమంటే ముట్టుకోదాం మీకు అది విషయం. మా కొడుకు దగ్గరికి వెళ్ళి మా నాన్న అది ఐ థింక్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ దేవుడు ఇచ్చో డాడీ అప్పటి నుంచో మానేస్తా ఉంటాం కదా దేవుడు తెచ్చా మానే వీళ్ళు మన పార్టీ కాదు. I went to my daughter. She was in school and I love my daughter. Okay, I'm biased that face. Forgive me. So దగ్గరికి వెళ్ళి నాన్న దేవుడు మానేమంటున్నాడు నా స్కూల్ ఫీజు కట్టావా అంటే కడతానన్నా అయితే మానే నాకేంటండి ఇప్పుడు ఏం చేస్తాను నేను. Then finally, I went in and paid this. They relieved me in April of 2019. While I told them in August of 2018. And from that time to in this 30th, so that is my 3-part story. And God has been so gracious to me. That's why I have no regrets. God calls me today. I say, thank you, Lord, that you use my life, whatever little that I have given you. అందుకని నేను ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడినా అది నా ఒకవేళ ప్రభు ఇది నా ద్వారా నువ్వు అందించాలనుకున్న ఆఖరి వాక్యం అయితే I want to bless you whatever you gave me. It has always been my friend. I will say that is దేవుడు మన దేవుడు మన పాపం ఖచ్చితంగా క్షమిస్తాడు ఎలాగని పశ్చాత్తాపడితే కానీ అనేక సార్లు దాని పర్యవసానం ఇక్కడ అనుభవించుకుంటాం. Do you agree? Many a times he will say you have to bear the forgiveness of sin, but the consequence of sin you will have to bear. So when I started smoking in 7th and 8th drinks, తర్వాత డ్రగ్స్ అని చేసి బాడీ వాళ్ళు ఎన్ని పట్టుకోలేదు
So I take close to 8-9 tablets a day. And, I have diabetes, I have hypertension. There's an issue with my kidney acid, protein goes out and all. So not that I don't believe that God can heal. అది కాదు విషయం. But I know pretty well that I abused this body back then, and I'm paying it now. And I will turn 60 next month. ఏమన్నా అలా చూస్తున్నారు కొంచెం యంగ్ గా ఉన్నాను ఎవరు చెప్పచ్చు కదా. I turned 60. I'm so grateful to God that is giving me this one. Apart from life eternal. I spent quite some time on my testimony. I was supposed to do it in 10-4 minutes. Short time with me, but I'm sorry. It's time. So let us. I'll give you a snapshot of. I'm glad that I was able to show a full story. Snapshot on Nandani, long shot. It's all a long shot. Today, I chose to speak about one thing that I've actually struggled a lot on this journey. It's not a verse by verse expository preaching or teaching. While I'm always a teacher to listen to my messages. No. But this is more of a topical message. It's a deep subject. But I will just give you a snapshot so that you can go back and meditate. I want you to turn with me to Exodus. ఎవరైనా తెలుగు బైబిల్ పెట్టుకొని గట్టిగా చదవగలిగితే త్వరగా ముగించుకోవచ్చు. ఎందుకంటే నేను తెలుగు చదివితే తడబడుతుంది. నన్ను మన్నించండి. సో నిర్గమకాండం 33వ అధ్యాయం 13. I will read in English for you. Exodus 33 verse 13 I'll read in English for you. And later you can read in Telugu as well. And we'll actually rush through quickly. Now, therefore, I pray, if I have found grace in your sight, show me now your way that I may know you. I want you to highlight that part. Or not highlight as in highlight for Bitcoin, highlight and Karkani. Kuncham miradi, hold that thought. This is what Moses is saying. Show me now your way, that I may know you, and that I may find grace in your sight and consider that this nation of people is mine. What was కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. What was his prayer request? నీ మార్గము నాకు అంతే కదా. That was his prayer. The prayer was, show me your way. Do you think that this prayer was answered or not answered? Quiz question. జీలో 3 ఆన్సర్లు చెప్పేవాళ్ళు. అంటే ఒక క్వశ్చన్ కి 3 రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి కరెక్ట్ గా తెలిస్తే ఎస్, అయితే తెలిస్తే నో. సేఫ్ ఆన్సర్ అంటే తెలుసా మేబీ. సరే మీరు 3 ఏది చెప్పలేదు. దిస్ క్వశ్చన్ వాజ్ ఆన్సర్. అంటే మేము నుంచి క్రైస్తవ కుటుంబాలు కాబట్టి కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో. బోధ తెలిసేటప్పుడు యానివర్సరీస్ అప్పుడు ఖచ్చితంగా 103 కేసులు చదువుతారు. ఎందుకు చదువుతారు కూడా అలాగే తెలియదు, కానీ చదివేస్తారు. ఓకే, నా ప్రాణమా ఎవరు సంతించువా అలా చూస్తారు. నా అంతరంగా ఉన్న సమస్త మాయ పరిశుద్ధ నామమును సంతించు, నా ప్రాణమా ఎవరు సంతించు నిశ్చితంగా చదువుతారు. ఎప్పుడు బర్త్డే రోజు, యానివర్సరీ. అందులో look at verse 7. Psalm 103 verse 7. English it says, he made known his ways to Moses, his acts or works to the children of Israel. Psalm 103 verse 7. ఆయన తన మార్గములను చదివేసాయి. ఆయన మోషేకు మార్గము తెలియజేసను ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరచను. వేరే క్వశ్చన్ ఏముంది? నీ మార్గము నాకు తెలుపుము. 103 ఏం చెప్తుంది?
ఆయన మోషేకు తన మార్గమును అని అక్కడ ఇంకో మాట ఉంది. ఇశ్రాయేలునకు తన క్రియలను కనపరచదు. Now the message is, please listen carefully. Do we want the works of God or do we want to know the ways of God? That is the subject I wanted to deal with. We have to go in a lot of depth. It will take a couple of hours, but I'll wrap it up in the next 20 minutes, maybe on the higher side. Okay? Broadly. What is the question? Do you want to know the works of God or the ways? Psalm 103:7 says, మోషేకు తన మార్గమును తెలియపరచును, ఇశ్రాయేలుకు తన క్రియలను కనపరచును. He made known his ways to Moses, but to the children of Israel, they only got to know the works. There is a lot that I can show you. This was the desire of Paul as well. There are references that I can quote, but I want to just move on and place before you 5 differences. మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది. నోట్ చేసుకోకపోయినా మీ హార్డ్ డిస్క్ చాలా స్ట్రాంగ్ అనుకుంటే వస్తుంది. అంత కెపాసిటీ మాకు లేదు. మీకున్న అనుకున్నదాన్ని నిజం చెప్తున్నాను లేదు. ఇఫ్ యూ రైట్ యూ విల్ రిమెంబర్. ఓకే, ఐ మోర్ ఆఫ్ ఎ టీచర్ దాన్ ఎ ప్రీచర్. సో మొబైల్ తీసుకొని నోట్ ప్యాడ్ లో రాసుకోండి. లేదని మీరు ఏది చెప్పినా మా హార్డ్ డిస్క్ గురించి మీకు తెలీదు. వింటా ఉంటే అలా వెళ్ళిపోతుంది అంతే. తర్వాత మనం భోజనంకి వెళ్ళేసరికి మొదటి పాయింట్ కూడా వస్తుంది. నేను గ్యారెంటీ చేస్తాను. బట్ ద చాయిస్ ఇస్ లెఫ్ట్ టు యు. I can't force you to write, but listen carefully. 5 difference because I can't deal the whole thing in depth. So why am I encouraging you to at least write down and listen is, I'll give you the references. I would encourage you because you're a wonderful Bible believing fellowship man. I heard that there is only explicitly preaching here, verse by verse, which is amazing. Very, very few churches have this. I'm so glad. అటువంటిప్పుడు ఇది మీరు విని కొంచెం రాసుకుంటే మీరు ఇంటికి వెళ్ళాక ఈ వారంలో మీరు ధ్యానం చేయొచ్చు. నాట్ టెలింగ్ దిస్ ఇస్ ద కంప్లీట్ I will not have time to actually go to the depth, but I pray that you sit and meditate towards this. Okay? So what is the difference between the works of God and the both are by God? Are we clear? Are we clear? దేవుని క్రియలు, దేవుని మార్గం. Are you with me? Israel. Now, if you just take a step back, at least if all of us understand and believe and know, ఇశ్రాయేలు జనాంగము చూసినన్ని క్రియలు వేరే ఎవరైనా చూసారా? చూడలేదని. The kind of miracles that God did for the children of Israel, nobody from the beginning to the end of this Bible is nobody. I'll show you a couple of verses which will surprise you. But listen, in the most simple terms, works can be known by observing. Are you with me? Right? For example, who played the keyboard? Prabhu. Okay. When Prabhu stands there and playing the keyboard, I'm seeing him play the keyboard. By observation, I know Prabhu is a good keyboardist. మీకు అర్థమవుతుంది కదా? దానికంటే పెద్ద ఎక్కువ వివరించిన అవసరం. It's obvious. Works of God can be known by observing. సాక్ష్యాలు చెప్తారు సార్ కొంతమంది, దేవుడు మా జీవితంలో చేసేదండి. మన జీవితంలో ఆ పని కనిపించకపోయినా వేరే వాళ్ళ లైఫ్ లో ఆ పని కనిపించినప్పుడు వాళ్ళు టెస్టిఫై చేసినప్పుడు వా ఎంత చేసేదండి మీకు అర్థమవుతుంది. రైట్? అసలు H1 కి పికప్ అవ్వదు అనుకున్నారు కానీ H1 పికప్ అయింది. మీ భాషలో చెప్తుంది. మనకున్నది అదే వాళ్ళకి H1 అయిపోయాక ఒక కార్డు ఏదో ఉంటుంది. ఆ కార్డు వచ్చిందంటే పరలోకానికి వెళ్ళిపోయినా జీవితం ధన్యం అన్నమాట.
ఇక ఉన్న అన్ని సోషల్ మీడియా నెట్వర్క్ లో టీసీ హోల్డర్ తర్వాత టీసీ వస్తుంది. Let me not hit you on the sensitive topics, but what I'm telling is works are known by observation. The ways of God can only be known by revelation. Write it down. Works are how? By observation. The ways are by revelation. Now, I'll just simplify it for you within the time that is there for the many things, but ఇది మీకు చాలా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఒక ప్యాసేజ్ లో ఒక రెండు వర్సెస్ మీకు సరిపోద్ది. దెన్ ఐ ప్లేస్ బిఫోర్ యూ మోస్ట్ ఫైవ్ డిఫరెన్సెస్. లుక్ ఎట్ జాన్ చాప్టర్ 6. జాన్ సువార్త ఆలోచన. జాన్ చాప్టర్ 6 లో బిగినింగ్ ఇస్ ఫీడింగ్ ద 5,000. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులు స్త్రీలు పెరుగు. ఓకే, అయితే మీరు అక్కడ చూడవలసింది ఏంటంటే, నేను verse 2 of John 6. Then a great multitude followed him because they saw his signs which he performed on those who were diseased. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించరి. వర్క్ వేయాలి, వర్క్ గట్టి చెప్పచ్చు. ఆయన చేసిన సూచక క్రియలను చూచి అబ్జర్వేషన్. ఓకే, great multitude followed because they saw the signs that he did. Okay, ఇది ఒక గ్రూప్ అంటే అద్భుతాలు జరుగుతున్నాయి, తప్పిపోలో మనం వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఆ లైఫ్ లో జరుగుతుందేమో అని జరగలేదు అనుకోండి, మరి నెక్స్ట్ అంటే రాను. ఎవరన్నా నోట్ చేస్తే నాకు ఇదేమనుకోవాలి, బట్ ఐఎమ్ జస్ట్. సో దేర్ ఆర్ పీపుల్ హు జస్ట్ కమ్ ఫర్ మిరకల్. ప్లస్ అక్కడ చెప్పాను కూడా చెప్తాడు, 10 సంవత్సరాలు పెళ్లి కాలేదు, పెళ్ళైపోయింది. ప్లస్ పిల్లలు పుట్టలేదు, ఉద్యోగం రాలేదు, వచ్చింది. అంటే దేవుడు పెళ్లి చేయడం అంటలేదు, నేను బిడ్డలు జాన్ 6:26 అండి. ఏమనుంది అక్కడ? నేను ఇంగ్లీష్ లో చదువుతాను. మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే టు యు, యు సీక్ మీ నాట్ బికాజ్ యు సా ద సైన్స్. వీళ్ళు ఎందుకు వచ్చారు? బట్ బికాజ్ యు ఏట్ ఆఫ్ ద లోవ్స్ అండ్ బర్డ్. తెలుగులో ఏమనుంది? యేసు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారు, నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇది ఓకేనా? భోజనం పెట్టి ఓకేనా కాదా? ఓకా భయ్యా? నేను చేయాలి క్వశ్చన్ అడిగింది కదా. This is the current trend. Some people come for miracles, some people come for meals. ఇప్పుడు అర్థమైందా? నాకేమో భోజనం పెడితే చాలు, భోజనం పెట్టుకుని నాకేం ప్రాబ్లం లేదు. ఆరాధన ఈ భోజనం కోసం వస్తే దానికి కాదు గుడి ఉంది.
తాగాలి శరీరం అంటే లెక్కలు పీక్కొని తినమన్నాడా కాదు దిస్ స్పిరిచువల్ ట్రూత్ బికాస్ హీస్ టాకింగ్ అబౌట్ హిస్ కింగ్డమ్ ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ డెత్ దట్ మీన్స్ వాట్ ఈస్ జీసస్ టెల్లింగ్ ఐ హావ్ నాట్ జస్ట్ కమ్ టు డూ సమ్ మిరకల్స్ అండ్ నాట్ టు జస్ట్ ఫీడ్ యూ మై రీజన్ ఫర్ కమింగ్ ఇస్ దిస్ అంటే మనకు టైం లేదు కానీ వీళ్ళకేంటి ఉట్టు వర్క్స్ కావాలి అప్పటి నుంచి అనేక మంది ఆయన వెంబడించుతా వెనక్కి తిరిగి చదవండి తెలుగులో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. In that context, verse 67, ఇప్పుడు మనం అంతా చూడండి verse 67 లో turns to his disciples and right, మీరు కూడా వెనక్కి వెళ్ళవచ్చున్నారు. అప్పుడు పీటర్ పెద్ద టెస్టిమనీ ఇస్తాడు. So now you understand, if you only come for works and God doesn't do what you expect him to do, you'll be disappointed. As I told, works you know by observing. క్రియలు నాకు కనిపిస్తాయి మార్గము ఆయన తెలియపరచాలి నేను మార్గములకు సో believers we all start off by that's where we start. Trust me, that is where our spiritual journey begins. దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు దేవుడు నా భక్తులను దర్శించాడు ఆయన క్రియలు నేను చూశాను ఆయన శిలువ మీద చేసే అతి గొప్ప క్రియలు నేను చూశాను నాకు రక్షణ వచ్చింది కానీ కేవలం క్రియల కోసమే నేను ఆయన వెంబడి వెళ్తే మార్గం అంటే టు నో ద వే ఆఫ్ గాడ్ ఇఫ్ వర్క్స్ ఆర్ వాట్ హీ డస్ ఇన్ ద సింపుల్ ఫార్మ్ వర్క్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ అంటే దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ ఆర్ యు విత్ మీ వర్క్ ఇస్ వాట్ సంబడి డస్ వే ఇస్ why he does what he does. Please write down. దేవుని మార్గం నాకు ఎందుకు తెలియదు తెలుసా why God does what he does. మీకు అర్థమవుతుందా దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ గాడ్ దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఆయన ఎందుకు నా జీవితంలో ఈ పని ఇలాగూ చేశాడు ఏం చేశాడో నాకు కనిపిస్తుంది కానీ ఎందుకు చేశారో తెలియటం అది ఆయన మార్గం. ఆర్ యు విత్ మీ? Now, literally, I have to rush through and place before you 5 differences. Difference between knowing the works of God versus knowing the ways of the Lord. Write it down. The first one is the difference between rest versus a relapse in English. Rest versus a relapse. The scripture portion that you have to see, while I'll just give you the straight verse, is Hebrews chapter 3, verse 9. చాలా స్ట్రైకింగ్ వర్డ్స్ ఉంటాయండి మీకు అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. I'll read it in English for you. When your fathers tested me, tried me, and saw my works 40 years. 40 సంవత్సరములు నా కార్యమును చూచి ఒక నిమిషం అవుదాం. If somebody has seen miracles for 40 years, మనకేమనిపిస్తుంది ఇంకా వీళ్ళు అసలు దేవుడి పిచ్చిగా ప్రేమిస్తారు. మనం కూడా చెప్తాం దేవుడు ఇన్ని పనులు చేస్తే ఐ నెవర్ లీవ్ హిమ్. But the children of Israel read the whole verse. 40 సంవత్సరములు నా కార్యమును చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరి కావున నేను ఆ తరమ వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పుకోవచ్చున్నారు నా మార్గములను తెలుసుకోలేదు. అండర్లైన్ చేసుకోండి. ఏం తెలుసుకోలేదు అంటున్నాడు దేవుడు? ఏం చూశారంటున్నాడు? Are you getting the point? The children of Israel have seen my works for 40 years, but they never understood my. If that is our Christian life, I'm telling you, it's a tragedy. If we are seeing repeatedly the works of God, thank you for know, బాగుంది కొబ్బరి అన్నం పెట్టావు కొడుకుని పెట్టావు ఎంత బాగుంది మంచిదే నాకు కావాలంటే జీసీ వచ్చిందో టీసీ వచ్చిందో లేకపోతే I-140లోకి వెళ్ళిపోతేనే ఫ్లైట్ ఎక్కేసినట్టు బాగానే ఉంది. Works of God, we praise God. But having seen the work of God, have you stopped and asked, Lord, what is your way? And children of Israel is a classic example.
ఏమండి 40 సంవత్సరాలు అంటే ఎంత బాధ ఉండకపోతే ఆ వచనం అవుతుంది. నేను ఆ కాంటెక్స్ట్ లోకి వెళ్ళలేదు, డైరెక్ట్ గా నేను తింటాను టైం లేక. 40 సంవత్సరాలు ఎవరైనా చూస్తే అయినా నా మార్గం తెలుస్తుందంటే the children of Israel never understood why God did what he did. Are you getting the point? They never understood. And it will be a tragedy if you are only following God for his works and not knowing his ways. Please take it very seriously and sincerely. That need be your prayer. But why did I say rest versus relapse? That same portion of Exodus chapter 33, verse 14. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో ఎక్కడైతే నీ మార్గం చూపించమన్నాడు అప్పుడు దేవుడు ఆన్సర్ ఏమి ఇచ్చాడు చూడండి. Genesis 33 verse 14 says, Moses said, Lord, show me thy way. God said, I will, and I will give you my rest. You are going to have rest. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను అనగా. Listen, I sum it up in one sentence and go to the second. What is the rest that is being talked about? The rest that we will have in our spiritual life within our heart is when you trust the finished work of Jesus on the cross of Calvary. యేసు ప్రభువు శిలువ మీద చెప్పిన ఫైనల్ మాట ఏంటి? సమాప్తము. అవునా? ఆ మాట ఫైనల్ 6 వర్డ్స్, దాని తర్వాత 6 వర్డ్స్, దాని తర్వాత ఆత్మ నీ చేతికి అప్పగిస్తాను. It is to trust in the finished work of God gives you rest in your heart. Are you with me? You know why he did what he did, the greatest sacrifice. And God is telling you this. So the difference between knowing the ways of God and the works of God. దేవుని యొక్క క్రియలను తెలుసుకోవటం, దేవుని యొక్క మార్గం తెలుసుకోవటం నా తేడా ఏంటి? దేవుని యొక్క క్రియలనే నువ్వు కావాలనుకుంటే, నువ్వు ఒక చిన్న పరీక్ష నీకు వస్తే నువ్వు చెదిరిపోయి పడిపోతావు. Or you keep falling back. But if you know the way of God, you will have rest in your heart. ఇంకా చాలా ఉంది కానీ మనం సెకండ్ డిఫరెన్స్ కి వెళ్ళిపోతాం. Knowing the works versus knowing the ways. మోషేకు తన మార్గమును తెలియపరచును, ఇజ్రాయేలుకు తన క్రియలు చూపించాడు. It is the difference between infatuation versus intimacy. యంగ్ పీపుల్ కి అర్థమవుతుంది. చాలా మంది టీనేజర్లు అది ఆ ఏజే ఇన్ఫాక్చుయేట్ అవుతుంది. ఇన్ఫాక్చుయేషన్ బట్టి దయచేసి పెళ్లికి రెడీ అయిపోతాను. ఎవరన్నా నాకు తెలుసు కొంతమంది ఒక అమ్మాయి స్మైల్ చేస్తే డింపుల్ కనిపించింది, డింపుల్ చూసి పెళ్లి చేస్తుంది. ఒక సంవత్సరం అయ్యాక డింపుల్ పోతే సింపుల్ ఉన్న లైఫ్ కాంప్లికేట్ అవుతుంది. ఎవరన్నా డింపుల్ అయితే నన్ను మీరు ఎవరో నాకు తెలియదు, ఫస్ట్ టైం వస్తున్నాను నేను ఇండియా నుంచి. బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ పీపుల్ విత్ డింపుల్ అండి. ఓవర్ ఇట్ ఈస్ యు లుక్ గుడ్. ఓకే, అంటే పాయింట్ దట్ ఈస్ అగైన్ ప్లీజ్ అబ్జర్వేషన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మేము. ఓకే, మళ్ళీ ఇంకో స్టోరీ అయిపోద్ది. కానీ ఇన్ దట్ ఏజ్ why are people of other sex are attracted is because they are observing. అంతేనా? అమ్మాయి వేసుకున్న డ్రెస్, లేకపోతే ఆ స్మైల్, లేకపోతే ఈ కుర్రోడు దిగిన బైక్, హీరోలాగా ఇలా దిగాడు, ఐ థింక్ దిస్ ఇస్ ద గై. హలో, అబ్జర్వేషన్ మీద డెసిషన్ వద్దు. చాలా పచ్చిగా సింపుల్ గా చెప్తున్నాను. బికాస్ ఈ స్టైల్ ఇవి రియాలిటీలో ఉన్నాయి. ఇంటిమసీ ఇస్ డిఫరెంట్. When you get married and you get to know the person at an intimate level, you know why they did what they did. I can go quite deeper, but I'm sure you're all intelligent and all well educated. You know the difference between intimacy and infatuation.
If you only want the works of God, it is infatuation. You never love your God with all your heart, with all your mind, with all your soul. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ దేహంతో నువ్వు నీ దేవుడైన యెహోవా నువ్వు ప్రేమించలేవు. ఎప్పుడైతే ఆయనను సన్నిహితంగా తెలుసుకుంటావు అప్పుడు ప్రేమిస్తావు. లేకపోతే ఇట్స్ ఓన్లీ ఇన్ఫాక్చుయేషన్. చెప్తున్నావు నోట్తో, అంతే. నిజం చెప్తున్నాను నేను. There are quite some references, but again, because in the context of, because this was said about Moses కదా, మోషే కదా అని అడిగింది. ఏం చేయమన్నాడు ఆయన? నాకు నీ మార్గము తెలుపు. 103వ కీర్తన చెప్తే మోషేకు తన మార్గమును ఎలా జరిగింది ఇది? ఐ థింక్ ఫ్రెండ్షిప్ డే ఉందా, అయిపోయిందా? మరి డేస్ ఉంటాయి కదా. And if you want to know about friendship, written in the Bible that God spoke to Moses face to face. Exodus 33 only. Face to face as a person speaks to his friend. That is intimacy. Everything. దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు మోషేతో అంటే ఏదో గుడారంలో. మీకు తెలుసు కదా కాంటెక్స్ట్ లో. ఆయన గుడారంలోకి వెళ్ళి వస్తే, ప్రతి గుడారంలోకి వెళ్ళి వస్తే స్పేస్ was bright and said, so people were, why? Because he met God face to face, and God spoke to Moses like a friend speaks to another friend. That is intimacy. Why? Because Moses wanted his ways, not just words. What does it tell me? Year after year in my spiritual journey, to get intimate with God and Him. Not just be satisfied at a superficial level, saying that Lord, I just want you. కార్యాలు చేస్తాడండి, నేను కాదనట్లేదు. Don't get me wrong. I'm not telling that you'll ask God, don't ask God for, for your requests or needs and all. That's absolutely fine. But for me, I'm telling you, it is just at a basic level of knowing God. That is the only thing I'm trying to say. అంటే మీరు 2 levels లో నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఒకవేళ ఆ పర్స్పెక్టివ్ లో చూడాలనుకుంటే, knowing the works of God is level 1 అనుకోండి. మీ ఐటీ భాష చెప్తున్నాను. But the next level where Moses was is, he said, God, I'm not satisfied with you. All of us, ఎర్ర సముద్రం పాయలు అవటం, 10 plagues, మారా నీళ్ళు మంచి నీళ్ళు అవటం, బండలోంచి రాయటం, ప్రభు నాకు నువ్వు ఎందుకు చేసావు కావాలి. I want to know why you did what you did at this next level. The difference between infatuation versus intimacy. Time అయిపోయింది. Yes, I'm sorry. There are so many other, I'm skipping through all the references. But the third one, again, a classic, you will understand this even more clearly. The third example by way of differences. The difference between somebody telling about Jesus versus somebody really trusting Jesus. If you know him by only the ways of work, ఆయన క్రియలనే చూస్తూ అలాగే ఉంటే ఆయన గురించి నువ్వు చెప్తావు, కానీ ఆయన నువ్వు పరిపూర్ణంగా నమ్మే స్థితిలో లేదు. ఎలా చెప్తున్నారండి మీరు అనొచ్చు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ John chapter 9. And probably we'll just read verse 25. I'll just give you the context. అంటే చాలా పెద్ద సందర్భం, కానీ మీకు 1 నిమిషంలో చెప్పేస్తాను. John chapter 9 లో a boy who was born blind, Jesus heals. పుట్టు గుడ్డివాడు. Okay? And the Pharisees and all of these will be upset. Upset అయిపోయి ముందు పేరెంట్స్ అడుగుతారు, నిజంగా వీడు చిన్నప్పటి నుంచి వాజ్ ఈ బార్న్ బ్లైండ్ ఇది అంటే, వాళ్ళు ఎందుకు వచ్చిన వాళ్ళని అంటే నేను వాడి భాషలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకు వాడి వయసులో ఉన్నాడు, వాడిని అడగండి డైరెక్ట్ గా అంటారు. అప్పుడు అడిగితే చూడండి, సీది somebody can, I don't know why the feedback is coming, is the monitor before me, I don't know. Yeah, please. వాడు 25 అంటే 24 కూడా చదవండి. సారీ, John 9, 24 and 25. కాబట్టి వారు గుడ్డివాడే ఉండిన మనిషిని 2వ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదమని వాళ్ళతో చెప్పగా,
వాడు అంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను. ఆయన పాపియో కాడో నేను ఒకటి మాత్రం నేను ఎరుగుదును. ఒకటి మాత్రం నేను ఎరుగుదును. నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూస్తున్నాను నేను. Did he talk about work or way? గట్టిగా చెప్పాలి. చాలా గట్టిగా చెప్తున్నారు, సైలెంట్ ఉన్నారు. ఏమన్నాడు? ఆయన పాపియో కాదు నాకు తెలియదు, నాకు తెలిసింది ఒక్కటే, నేను ఒకప్పుడు గుడ్డోండి, ఇప్పుడు he spoke about the word. Fast forward, వీడు ఇలా చెప్పాడని వీడిని వెలివేస్తాను. Okay, Jesus gets to know. So Jesus meets him and see what Jesus asked in verse 35. This is amazing. I'm telling you, you'll get clarity about works and ways with this. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, Okay, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ఒక నిమిషం ఆగుదాం. Why it is, please listen carefully. పుట్టి గుడ్డి వాడికి చూపొచ్చింది. మనం ఏమనుకుంటాం? వెంటనే యేసు ప్రభువుని నమ్ముంటాడు. అవునా కదా? నమ్మాలని లేదు, చూద్దాం. You are born blind and a person healed you, then for me it is obvious that I will start to believe him. I will start to follow him. No. Because he was asked, do you know we are telling he's a sinner, and this is, I don't know whether he is sinner or saint or who or messiah is, I don't know. मेरा काम हो गया. హిందీ వాళ్ళు ఎవరన్నా అంటే, నో, నాకు కావాల్సింది వచ్చిందండి, నేను గుడ్డోడిని నాకు చూపించాడు. అమేజింగ్ మిరకల్. సో జీసస్ ఇస్ కమింగ్ అండ్ ఆస్కింగ్, ఏమంటే చూడు, వెరీ క్లియర్, డూ యూ బిలీవ్ Son of God. in Son of God? Because Jesus' concern is not just giving him sight. He has to know Jesus as the Son of God, not somebody who did a miracle and just solved his problem. Work kada ఆయనకు కావాల్సింది, Son of God. ఎంత అమాయకంగా చెప్తాడు చూడండి. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు అంటే this tells me that he has not believed him. Are you with me on this? Yes. అలా చూస్తున్నాను, నన్ను కొడతారా? Are you getting the point? He got the sight, but still believed, because he didn't know who he was. So Jesus is standing before him and saying, do you believe in the Son of God? Who do you see? I really want to believe. I see Jesus' answer. What is it? యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీవు ఆయనను నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకి మ్రొక్కెను. I get the point, brothers and sisters. The first one was works. This is faith. Are you getting it? So the difference between somebody telling about Jesus versus somebody trusting. This person first he told about Jesus. I was blind, I don't know who he is, but he gave me sight. But now he is spoken to Jesus and he got to know he's the Son of God. He's telling, now I believe in Jesus. Wow. The last one, I exceeded my time like crazy. The last one, the difference between peace versus panic, or panic versus peace. If you know God at that first level of only works, and if it doesn't work, you will panic. But if you know the ways of God, even if it doesn't work, you will be at peace. Classic example. Reference on చూపించిన టైం లేదు కానీ యేసు ప్రభువారు శిష్యుల్ని బోట్ ఎక్కించి ఆయన కూడా ఎక్కాడు. ఒక టైంలో ఆయన ఎక్కలేదు, ఎక్కి నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. ఒక టైం ఏమో ఎక్కాడు, ఎక్కి పాప అలసి పడుకుని ఉన్నాడు. రైట్, యు నో దట్. దట్స్ వై ఐ యామ్ నాట్ గివింగ్ యు ద రెఫరెన్స్ ఆల్సో. హి ఈస్ స్లీపింగ్. పెద్ద తుఫాన్ వస్తుంది. మీరు తర్వాత చదువుకోండి, శిష్యులు వెళ్ళి యేసు ప్రభు అంటే, మేము నశించుతున్నాము, నీకు చింత లేదా? పని పడుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు చచ్చిపోతారు, ఆయన బతికిపోతారు. మీకు అర్థమైంది అంటే
మేము నశించుచున్నాము నీకు అంటే మమ్మల్ని ముంచేస్తావు నువ్వు మటుకు వెళ్ళిపోతావు. You read it. యేసు ప్రభువు. If you see that scene, already the disciples have seen the miracles of God. Yes, no, maybe. Yes. Already. Works. But they didn't know the Ways. other. అందుకనే తన లేకపోతే ఏమన్నా తెలుసా, అది మన బాస్ ఉన్నాడు అని మామూలుగా చెప్తున్నా, బైబిల్లో బాస్ గీసాను లేదు, ఆయన ఉన్నాడు కాబట్టి తుఫాన్గా లేదు ఆయన చూసుకుంటాడు. నాట్ వన్ ఆఫ్ దెమ్. ప్రతి ఒక్కరు వెళ్ళి ఇది చేస్తే ఆయనకి తెలుసు, ఆయన తుఫాను ఆపకుండా క్లాస్ పీకుంటే ఇల్లు దూకేసి వెళ్ళిపోవచ్చు. నేను అనుకుంటా మన దేవుడు చాలా మంచోడండి. అట్లా ఆయన ముందు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అర్థం క్లాస్ పీకుతాడు. మీరు చదవండి, మీరు సువార్తలు చదవండి. పేతురుతో కూడా ఇదైంది, రైట్? John 21 లో మళ్ళీ వెళ్ళిపోతాయి. లెట్ మీ స్టాప్, ఎందుకంటే మళ్ళీ ఇంకా వెళ్ళిపోతాయి. కానీ ఆయన లేచి గాలిని గద్దించగా అది నిర్మలము, అప్పుడు తిరిగి ప్లాస్టిక్ ముందే అని ఉంటాడు అనుకో, పీటర్ ముందు దూకేశాడు. మీకు ఎవరైనా పీటర్ ఉంటే మన్నించండి, ఫస్ట్ జంప్ చేసేవాడు మనడు. If you are only stuck with the works of God, that is resistance. God doesn't work when you think he has to work. అంతే కదా, మన టైమింగ్ ప్రకారం ఆయన పని చేయాలి కదా, అవునా? ఆయన టైమింగ్ ప్రకారం పని చేయాలి. కానీ మళ్ళకేంటి, మనకి ఇవ్వాలి అర్జెంట్, ఎమర్జెన్సీ, లాస్ట్ I-140 లాస్ట్ డేట్ ఇవ్వాలి నాకు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కాబట్టి ప్రభు మన నాకు తెలియదు ప్రభు, నా దగ్గర కొంతమంది ఇప్పుడు రావట్లేదు, కానీ కొంతమంది వచ్చేవాడు ఫినిష్, ముఖ్యంగా పెళ్లిళ్ళ గురించి తల్లి నా నమ్మకం వచ్చి ఐదర్ పీటర్ నా పేరు పోలేదు గురించి గట్టిగా ప్రార్థించాడు. నాకు ఈ గట్టిగా నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆ పట్టు నువ్వే ఎలా కొంతమంది పాప మొహమాటం లేకుండా ఏమన్నా ఉంటుంది కదా, అయిపోయిందా సరే నో ప్రాబ్లం. పడలు కావాలి గట్టిగా ప్రార్థించి, మరి ఈయన కలర్ ఏంటి నాలాంటిది, వినేసిన పాజిటివ్. సో భలే నవ్వు వస్తుంది. But the point is this, what I'm trying to say is, many a times we want God to work according to our timetable. And if he doesn't, we panic. I'm telling you, God doesn't panic. He always turns us on. అది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? When you desire the ways of God. When you know, my God comes on time. Lord, I just want your way. Come to that state. Even though things are totally against, like Jesus, in the storm you will sleep because there is easing on. There is panic outside. నాకు హృదయంలో నమ్ముతుంది. మోషేకు తన మార్గములను తెలియపరచు, ఇజ్రాయేల్ తన క్రియలను బలపరచు. I am not here to ask you to stand up or you lift up your hand and come forward. That's not my intention at all. But I just want you to ponder about what you heard. I would encourage you to go home and meditate further, and God will reveal himself to you. Works can be known by seeing ways. Why somebody did what they did. ఇజ్రాయేల్ జనాంగం వల్ల కేవలం క్రియలు దయచేసి గుర్తుపెట్టుకోండి. 40 సంవత్సరాలు దేవుని క్రియలు చూసి ఆయన మార్గం ఎప్పుడు తెలుసుకోలేదంటున్నాం. Maybe not and in that situation. I don't know who is in what condition. If there is anyone here who is not known Jesus as their personal Savior, యేసు ప్రభువుని ఇంకా మీరు సొంత రక్షణగా తెలుసుకుంటారు. ఆయన చేసిన అతి గొప్ప క్రియ సిలువ మీద
ఆ క్రియను మీ విశ్వాసపు నేత్రములతో మీరు చూడమని నేను కోరుతున్నాను. God loves you. He gave his life for you. All that he is telling is believe in what I've already done and give your life to him. Tell him that you are a sinner in need of forgiveness. బహుశా మీలో చాలా మంది లక్షణాలను కలిగిన వారు ఉన్నారు. మీ ఫెయిత్ జర్నీలో మీరు ఈ స్టేజ్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ కేవలం క్రియలే కావాలా, ఆయన కార్యాలు కావాలి. I would encourage you to move forward and ask God to reveal and show you his ways. Get closer to God. God wants to have an intimate fellowship with us. దయగల దేవ పరిశుద్ధుడా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. నాయన ఇక్కడ ఉన్న ఈ సహవాసాన్ని బట్టి వందనాలు. సహవాసంలో పెద్దలుగా ఉన్న వారందరినీ బట్టి వందనాలు. సహాయపడుతున్న వారు పరిచయం చేస్తున్నందుకు వందనాలు. ఈ సహవాసంతో ముడిపడి ఉన్న ప్రతి వ్యక్తిని బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. చాలా మంది ఈరోజు వచ్చారు, ఇంకా ఎంతమంది రాలేదు. అందరినీ మీరు నాయన మీరు జీవించండి. దూరదేశంలో మీరు నడిపించారు. మీ చిత్తంలో మీరు నడిపించి మీ ఉద్దేశాలు నెరవేర్చుకుని మిమ్మల్ని మీరు కనపరుచుకొని మీ కృపలో నడిపించండి. నాకు ఇచ్చిన కరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. Please pardon me, I have taken quite some time. I took my time for testimony and I don't know. You rest that and it's very good. At this time, so you all are encouraged by the word of God. So మీరు వాక్యం ప్రోత్సాహించబడ్డారు. మీ వాక్యాన్ని నమ్మబడి మీరు ఇది దాని ప్రకారంగా జీవితానికి మనం కోరుకున్నాం. దాని ప్రకారంగా దేవుడినట్టుగా అనేక ఆశీర్వాదాలను చూసినట్టుగా మా జీవితం. So at this time, so we'll close the prayer and thank you all for coming. So let's pray for the good too. మనం ప్రే పడతండి ఆకాశం ఆకాశం వచ్చారు. పరిచర్యలో బలంగా వాడుకుంటూ ఉన్నారు. మీరు తెలుసుకున్న విధానం బట్టి గొప్ప సాక్ష్యాన్ని మాకు వినిపించుకుంటున్నారు. దాన్ని దర్శించుకున్న విధానం బట్టి మళ్ళా మీరు వచ్చి పరిచర్యలు వాడుకుంటున్న విధానం బట్టి తీసుకుంటున్నాం. రానున్న దినాల్లో గొప్ప తన యొక్క పరిచయాన్ని అభివృద్ధి పొందించి అనేకులకి జీవకరంగా చేయండి. తను వెళ్తున్న మార్గంలో మీరే గొప్ప దేవుడిగా కనపరుచుకుని మీ నామానికి మహిమ కల్పించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి తన యొక్క ప్రయాణం అంతట్లో మీరే సహాయం చేయండి. తనకు కావలసిన సమస్తను మీరు అనుగ్రహించి జరిగించి దేవుడు మీకు స్థితి మధ్య ఆరోపిస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. రానులో జీవకరంగా ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మాకు తెచ్చిన వాక్య భాగాన్ని చెప్పిన వాక్యాన్ని మీరే నీరు పెట్టి పలుపు చేసి మేము మమ్మల్ని హృదయంలో భద్రపరుచుకున్న దాని ప్రకారం జీవించడం మీరు చూపించండి. తండ్రి మీరు మాకు విశ్రాంతి కలిగించే దేవుడు. ప్రభా మీరు మాకు మీతో అన్యోన్య సహవాసమని కల్పించే దేవుడు. తండ్రి మీ పైన విశ్వసించి మీ పైన నమ్ముకుని తండ్రి మీరే మాకు సమాధానాన్ని శాంతిని అనుగ్రహించే దేవుడు. అందుకే మీ సూచాలు మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు తండ్రి. మీకు స్థితి మహిమ ఎంత ఆరోపిస్తున్నా మీరు మా మోషేకి తెలియపరిచిన మార్గాలు మీరు మాకు కూడా వెల్లడిపరుస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మరి సాక్షులు చెల్లించుకుంటూ మాకు దయచేసిన ఆహారాన్ని బట్టి కూడా దీవించి ఆశీర్వదించి చేసిన స్థానాన్ని దీవించమని మీరు మాకు ముందుండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి కనపరిచేది పెట్టుకుంటున్నాను తండ్రి. Now may the love of God the Father, the grace of our Lord and Savior Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all both now and forever. Amen. Thank you all.
అరేంజ్ చేస్తారు ఈ లోపల చైర్స్ స్టాక్ చేయండి స్టాక్ చైర్స్